ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండా పోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవటం, ఆ తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య, సమంత, పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక, ఇలా చాలా మంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్, ధనుష్ వంటి వారితో పాటు బాలీవుడ్లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఈ లిస్ట్లో స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా చేరారు. ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆమె ఏఆర్ రెహమాన్ నుండి విడిపోతున్నట్టు ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య సయోధ్య చేయలేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా బాను తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఏఆర్ రెహమాన్ కు ఆయన భార్య విడాకులు ఇవ్వటంపై సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాయి. అయితే వీరు విడాకులు తీసుకోవటానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఏఆర్ రెహమాన్ 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్కి మొత్తం 3 పిల్లలు. రెహమాన్ గారి పెద్ద కూతురు, ఆమె కూడా సంగీత రంగంలోకి అడుగుపెట్టింది. రెహమాన్ రెండవ కూతురు, ఆమె కీబోర్డు వాయిస్తుంది. ఇక రెహమాన్ గారి కుమారుడు, ఆయన కూడా సంగీత రంగంలో చురుగ్గా ఉంటారు. 29 ఏళ్ల పాటు సాగిన వారి వివాహ బంధం విడాకులతో ముగిసినట్టయింది.